నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవలనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడును గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడును గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కావున ప్రతి స్థలమందును మనుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, జడలతోనైనను గాని, నేను బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును, తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. We are going to read two more passages in connection to this chapter. ఈ యొక్క వాక్య భాగానికి సంబంధించి మరికొన్ని వాక్యములను మనము చదువుకుంటాం. Two more passages. ఇంకా రెండు వాక్య భాగాలను చదువుకుంటాం. One is Exodus chapter 17. నిర్గమకాండము 17వ అధ్యాయము. From 8th verse to the last verse we shall read responsively. 8వ వచనం నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిగా ఈ వాక్య భాగమును చదువుకుంటాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుండి చివరి వరకు. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. 1 Peter chapter 3. మొదటి పేతురు 3వ అధ్యాయం అండి. First 7 verses also we shall read responsively. మొదటి పేతురు 3వ అధ్యాయము మొదటి 7 వచనములను మనము ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యంగా నడుచుకొనుచు
ఏ భయమునకు బెదరకైనడలా ఆమెకు పిల్లలగుదురు. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. May our loving and living God bless the reading of these passages for our meditation this night. మన ప్రేమగల కృపగల దేవుడు రక్షకుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మన కొరకు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థించుకుందామండి. Heavenly Father, we once again thank you and praise you for your love towards us and care for us. Thank you, Lord, for giving us thy word inspired by the Holy Spirit, made available in our own languages, to be our doctrine, our reproof, our correction, and to be our guide. Now, Lord, open thy word by the Holy Spirit, minister unto us. Give me grace under this sermon as I am full of limitation as I stand to minister thy word. Help our dear brother Srinivas also as he translates thy word from English into Telugu. Anoint him, give him wisdom and grace and the right word. Thank you for those who are present. We pray for those who could not come. Help, Lord, many more brothers and sisters to attend these Bible studies. Those who are hearing through this video or Zoom medium, thou would also speak to them. By faith, we bring ourselves under the efficacy of your blood, claiming thy victory, claiming thine anointing. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. We've been saying 1 Timothy, 2 Timothy, and Epistle to Titus, these three epistles put together are called as pastoral epistles. ఇక మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు గ్రంథము, ఈ మూడు కూడా బోధకు సంబంధించినటువంటి పుస్తకములుగా, కాపరులకు సంబంధించినటువంటి పుస్తకములుగా వర్ణించడమైనది. In the Old Testament, పాత నిబంధన గ్రంథములో Leviticus is called as the service manual for the Levites or those who are involved in the priestly ministry. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే లేవియా కాండంలో మరి అక్కడ యాజకులకు సంబంధించిన పరిచర్యకు సంబంధించినటువంటి బోధ అంతా కూడా వివరించడమైంది. Service manual, how they must serve the Lord in the temple. దేవుని మందిరంలో ప్రభువును ఎట్లు సేవించవలెను అనేది ఆ లేవియా కాండ గ్రంథంలో రాయబడింది. Now, in the New Testament, 1 Timothy, 2 Timothy, Epistle to Titus, we can also call a service manual for the servants of the Lord, for the elders and the deacons. ఇప్పుడు నూతన నిబంధనలో కూడా మొదటి తిమోతి, రెండవ తిమోతి కూడా మరి దేవుని సేవకులకు, దేవుని సేవించే వారికి, వాక్యోపదేశకులకు సంబంధించినటువంటి నియమావళిగా వర్ణించవచ్చు. So those of us are in ministry, involved in ministry, and whichever capacity, as full-timers or elders or deacons and school teachers or any voluntary work you take, it's good for us to go through these epistles. దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి వారు బోధకులైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, సండే స్కూల్ టీచర్స్ అయినా కావచ్చు, వాక్యోపదేశకులు కావచ్చు, వారు ఎవరైనా సరే దేవుని వాక్య పరిసరాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క పుస్తకములను తప్పనిసరిగా చదవాలి, ధ్యానించాలి. It will help us in our ministerial life. ఆ విధంగా చేయటం ద్వారా మన యొక్క పరిచర్యలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఎంతో సహాయకరంగా ఉంటుంది. Not only develops our character and our spiritual personality, it will help us in our ministry. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం అభివృద్ధి చెందడమే కాకుండా ఆత్మీయంగా కూడా మనం ఎంతో వృద్ధి చెందుతాం. So therefore, please keep on reading. Go on reading these three epistles whenever you get time. కనుక ఈ మూడు పుస్తకాలు, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు గ్రంథంలో తరచుగా తిరిగి మరీ చదవాలని మనం చేయబడుతున్నారు. Now coming to the second chapter of 1 Timothy. మొదటి తిమోతి రెండవ అధ్యాయానికి వస్తే, Last before Thursday we have divided this chapter into two parts. గత వారంలో మనము Previous 15 days back. 15 రోజుల క్రితము మనం ధ్యానించినప్పుడు
ఈ యొక్క అధ్యాయాన్ని రెండు భాగాలుగా విభజించుకోవడం జరిగింది. First part is from verse 1 to 8. మొదటి భాగము 1వ వచనం నుండి 8వ వచనం వరకు విభజించుకున్నాం. There Paul is giving exhortation for prayer. ఇక్కడ పౌలు అపోస్తలుడు ప్రార్థనకు సంబంధించినటువంటి హెచ్చరికలను మాట్లాడుతూ వచ్చినాడు. From verse 9 to 15, 9 నుంచి 15 వరకు చూస్తే he is instructing women, sisters, regarding their attire and their role and their conduct in the church of the living God. ఆ వాక్య భాగంలో ఏం రాయబడిందంటే దేవుని మందిరంలో సంఘంలోని స్త్రీలు ఏ విధముగా వస్త్రధారణ కలిగి ఉండాలి, వారి యొక్క ఆహార్యము ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి attire అంటే వస్త్రధారణ, then conduct and behavior in the church. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక సంఘంలో ఏ విధంగా ఉండాలా అన్నది అక్కడ రాయబడింది. Coming to sisters, a very delicate matter, but whatever is recorded in the Bible only I am going to say. సహోదరులకు సంబంధించినటువంటి సంగతులు ఎంతో సున్నితమైనవి. అయినను దేవుని సంఘములో ఏ విధంగా ఉండాలనేది తప్పనిసరిగా మాట్లాడవలసిందే. Because God's word is our guidance. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే మనకు నడిపించేదిగా ఉంటుంది. It's our blueprint, gives us instructions and guidance how we should behave, how we should conduct ourselves. మనము ఏ విధంగా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, దేవుని దృష్టిలో ఎట్లుండాలి అనేది ఈ యొక్క దేవుని వాక్యంలో రాయబడింది కనుక తప్పనిసరిగా మనం ధ్యానించుకోవాలి. Coming to the prayer section, ప్రార్థనకు సంబంధించి Paul is exhorting that we should pray for all men. మరి అందరి కొరకు ప్రార్థించవాలని పౌలు చెప్తా ఉంటున్నాడు. Though we can't reach physically with the gospel, but by prayer we can reach many people. సువార్త ద్వారా అనేకులను అందరినీ చేరుకోలేకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా అయితే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయొచ్చు అని ఒక్క నుంచి చెప్తా So first of all he gives a general exhortation, pray for all men. మొదటగా సాధారణంగా చెప్తా ఉంటున్నాడు, అందరి కొరకు ప్రార్థించాలి అని చెప్తుంటున్నాడు. So find time to take a map of and then start praying continent wise, country wise. మనము దేని కొరకు ఎవరి కొరకు ప్రార్థించాలి అనుకున్నప్పుడు ఒక దేశం యొక్క పటము, ప్రపంచం యొక్క పటము తీసుకొని ఏ దేశం కొరకు దేని కొరకు ప్రార్థించాలని ఆ విధంగా ముందు పెట్టుకుంటే ప్రార్థించడానికి సులువుగా ఉంటుంది. You can take a world map or a globe and see country wise, choose a country wise and pray for that country. చూడండి, మనము అన్ని చోట్లకు పోలేము కనుక ఒక గ్లోబు వస్తువును పెట్టుకొని లేకుంటే ఒక పటమును మన ఎదురుగా పెట్టుకొని ప్రతి దేశం కొరకు ప్రతి ప్రాంతం కొరకు ప్రార్థించవచ్చు. There is one called Operation World, printed by Operation Mobilization, OM antar kada. They have printed a book. ఆపరేషన్ వరల్డ్ అనేది ఒక పుస్తకం రాయబడింది, ఓఎం వారి చేత ముద్రించబడింది. There, country wise, he gives statistics. How many Christians are there, how many believers are there, how many Muslims are there, how many Hindus are there. If you are interested, you have time, you can buy that book and pray daily. ఆ పుస్తకంలో ప్రతి విధమైనటువంటి దేశమును గురించి, ప్రతి మతమును గురించి, ఎంతమంది ఏ దేశంలో ఉంటున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేది అంతా రాయబడింది. Sometime back I used to do it. I used to keep on my table. I and my wife do it. Now we are not able to do it because of various other activities. మరి అన్నగారు కూడా ఆ టేబుల్ మీద బల్ల మీద పెట్టుకొని ప్రతి దేశం కొరకు ఆ విధంగా ప్రార్థించడం జరిగింది. ఇంత ముందుకు చేసేవాడిని, ఇప్పుడు పరిచర్య విస్తారమైపోయి ఫాలో కావట్లేదు. బట్ దోస్ ఆఫ్ యువర్ టైమ్, గుడ్ ఫర్ యూ టు ఫాలో దట్ బుక్ and start praying. విస్తారమైన పనుల చేత ఈ మధ్యలో చేయలేకపోతున్నామేమో, కానీ ఎవరికైతే సమయం దొరికిన కొలది వారు కూడా ఆ విధంగా చేయొచ్చు. Secondly, రెండవదిగా చూస్తే Paul is coming to specifics now. మరి పౌలు ఎంతో ఒక్క నుంచి చెప్తా ఉంటున్నాడు. స్పెసిఫిక్స్ అంటే స్పెసిఫిక్ గా ఎవరి కొరకు ప్రార్థించాలో చెప్తున్నాడు, ప్రత్యేకంగా ఎవరి కొరకు ప్రార్థించాలి అనేది చెప్తుంటున్నాడు. Verse 2, రెండవ kings, for all those who are in authority. మరి రాజుల కొరకు, అధికారులు అందరి కొరకు నువ్వు విజ్ఞాపనలు ప్రార్థన చేయాలంటున్నాడు. We can't reach kings, we can't reach ministers, we can't reach governors, we can't reach our prime minister, but by prayer we can pray for them and reach them. మనం రాజుల యొద్దకు, మంత్రుల యొద్దకు, ప్రధానుల యొద్దకు మనం వెళ్ళి వారికి చెప్పలేము, కానీ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరిని కూడా చేరుకోవచ్చు. And that by prayer what happens? God will help them, give them wisdom and grace to rule our country with righteousness and peace. ఆ విధంగా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే దేవుడు పరిపాలనకు సంబంధించి అందరూ కూడా నెమ్మదిగాను, సుఖముగాను,
నీతిగాను బ్రతకటానికి జీవించడానికి తగిన జ్ఞానముతో వారిని నింపుతాడు. One more important statement I want to make. Please note it. మరొక ముఖ్యమైనటువంటి సంగతిని నేను చెప్తుంటున్నాను, దయచేసి రాసుకోండి. If Christians fail, if church fails, nation will fail. ఒక సంఘం యొక్క విశ్వాసము దేశం యొక్క విశ్వాసం. సంఘము తప్పిపోతే దేశం తప్పిపోతుంది. సంఘము తప్పిపోతే దేశమే తప్పిపోయేదిగా ఉంటుంది. When church fails, not only nation fails, nature also fails. సంఘం కనుక తప్పిపోతే ఒక దేశమే కాదు కానీ ప్రకృతి అంతా కూడా తప్పిపోయేదిగా ఉంటుంది. So God has kept the church to be a model, to be a lamp, to be a city on a hill, as a model for the world, those who do not believe in Christ. కనుక దేవుడు సంఘాన్ని ఈ లోకంలో ఒక మాదిరికరమైనటువంటి వ్యవస్థగా నిర్మించుంటున్నాడు. But many times we don't lead exemplary life. అయితే అనేక సార్లు మనం చూసినట్లయితే మనము మాదిరికరమైనటువంటి జీవితమును జీవించము. We give a wrong picture to the world about our faith and about our Lord, about the Bible and about మన విశ్వాసమును గురించి, మన దేవుని గురించి, మన ప్రభువుని గురించి మనము లోకానికి తప్పుడు సూచనలు అందించేటువంటి వారంగా ఉంటున్నాం. So what we should do, ఏం చేయాలి మరి? we should be a model to the church. మనము సంఘములో మాదిరికరముగా ఉండాలి. Church should be model to the world. మరి సంఘం అనేది ఈ లోకానికి మాదిరికరంగా ఉండాలి. Seeing what we do, what we preach, what we teach, showing the life of Christ, they should come running to the Lord Jesus Christ, come to the church. మనం ప్రకటించేదాన్ని బట్టి, మనం బోధించేదాన్ని బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి ఈ లోకంలోని వారు మనల్ని చూసినప్పుడు క్రీస్తునొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చే విధంగా మన జీవితం ఉండాలి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి. What the Lord is saying here? ప్రభు ఏమంటున్నాడో చూడండి. 13, 14, 15. 13, 14, 15 వచనాలు మనం చూస్తే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారివేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. So Lord is telling his disciple, ye are the salt of the earth. ప్రభు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. What does the salt do? ఉప్పు ఏం చేస్తుందండి? నేను అడిగితే మీరు చెప్పేస్తారు టేస్ట్ ఇస్తుందని. ఫస్ట్ నేను అడిగితే మీరు చెప్తారు కానీ దాన్ని రుచి చూడాలి. దాని రుచి ఇస్తుందని చెప్తారు. ఉప్పు అనేది రుచిస్తుంది అని ఎవరైనా చెప్తారు. వెరీ గుడ్, దట్స్ రైట్. అది సరైనదే. వితౌట్ సాల్ట్ ఫుడ్ వోంట్ బి టేస్టీ. మరి ఉప్పు లేకుండా ఏ ఆహార పదార్థం కూడా రుచినివ్వదు. బట్ మోర్ దెన్ దాట్, అంతకన్నా ముఖ్యంగా ప్రైమరీలీ సాల్ట్ వర్క్స్ యాజ్ అన్ యాంటీబయాటిక్. ప్రధానంగా ఉప్పు అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. That's why when we prepare food, especially meat and chicken or fish or anything, what do? We wash the meat with salt. అందుకే మనం గమనించినట్లయితే మాంస పదార్థాలు అన్నీ కూడా ఉప్పు చేత శుద్ధి చేస్తారు, కడుగుతారు. And vegetables also. మరి కూరగాయలు కూడా to wash every vegetable before cooking in the salt water. కూరగాయలు కూడా వాటిని కోసిన తర్వాత ఉప్పులో నానబెడతారు, ఆ విధంగా శుద్ధి చేస్తారు. Why? ఎందుకని? Bad effect, bacteria will die. దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములన్నీ కూడా చనిపోతాయి. So it's an antibiotic agent. Salt is an antibiotic agent. కాబట్టి ఈ యొక్క ఉప్పు అనేది రోగ నిరోధకానికి ఉపయోగపడేటువంటి ఔషధంగా చెప్పవచ్చు. So a believer, a child of God, church is kept in the world to be salt of this earth. కాబట్టి దేవుడు కూడా ఈ లోకంలో సంఘమును ఉప్పుగా ఉంచాడు. ఈవిల్ ను తొలగించడానికి పెట్టాడు. Lord has kept the church in the world so that we may eradicate evil. మరి ఈ యొక్క దుష్టత్వాన్ని నిర్మూలించడానికి, నివారించడానికి దేవుడు సంఘాన్ని ఈ లోకంలో ఉంచాడు. But what to do now? Evil has crept into the house of God, into the church now. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే దుష్టత్వము అనేది సంఘంలోనికి ప్రవేశించింది. So therefore we lost effect. కాబట్టి మనము ఆ యొక్క సారమును కోల్పోయినట్టుగా ఉంటుంది. I was talking about the days of boxing. People from all over the world used to come to Hebron. People from every continent, white, black, every country, every nation, because salt was there. It was like a testimony to the world. బక్సింగ్ గారి దినాల్లో చూసినప్పుడు లోకంలో ప్రపంచ నలుమూలల నుంచి హెబ్రోనికి అందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేవారు. నల్లని వారని లేరు, తెల్లని వారని లేరు,
అమెరికా దేశస్తులని లేదు, అన్ని దేశాల నుంచి కూడా హెబ్రోనికి పరిగెత్తుకొని వచ్చేవారు. That's my, ఎందుకంటే not my దేవుని subject. మందిరంలో ఉప్పు I ఉంది. don't want to go further. Second, the Lord is saying, you are the light of the world. రెండవదిగా ప్రభు చెప్తా ఉంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. In this dark and sinful world, church is planted by the Lord to be the lighthouse to this world. ఈ యొక్క అంధకార లోకములో వెలుగిచ్చినట్లుగా సంఘమును దేవుడు వెలుగుగా ఈ లోకంలో ఉంచినాడు. Where light is there, people will run. ఎక్కడైతే వెలుతురుంటుందో ప్రజలు అక్కడికి పరిగెత్తేవారుగా ఉంటారు. Especially when you go in the darkness, when you are traveling outside in the village side, forest area, whenever fire is there, light is there, then you know something is there, some living is there, somebody is staying, some hut is there, some house is there, some town is there, some village is there. మరి ముఖ్యంగా చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో వెలుతురు లేని చోట, కరెంటు లేని చోట అక్కడ చూసినట్లయితే ఎక్కడైనా రాత్రిలో వెలుగు కనిపిస్తుంది, అగ్ని కనిపిస్తుంది అంటే అక్కడ ఏదో ఉంది అని వెంటనే తెలుసుకునేటువంటి వారు. So beloved, God has kept us to be the salt of this earth and the light of this world. కనుక ప్రియులారా, సంఘమును దేవుడు ఈ లోకములో ఉప్పుగాను వెలుగుగాను ఈ లోకంలో So ఉంచుంటున్నాడు. we must pray for the rulers కనుక మనము అధికారులందరి కొరకు, పరిపాలకులందరి కొరకు so ప్రార్థించాలి. that they may rule us తద్వారా properly, వారు జ్ఞానము కలిగి యుక్తంగా మనల్ని పరిపాలించిన, so that we may lead a quiet and peaceful life, మరి తద్వారా ఎంతో సుఖంగాను మాన్యంగాను నెమ్మదిగాను బతకవచ్చు. and with godliness and honesty. మరి అంతేకాదు భక్తి కలిగినటువంటి జీవితము, యథార్థమైనటువంటి జీవితమును కలిగి ఉంటాం. If rulers are bad, nation will become bad. మరి పరిపాలకులు కనుక దుర్మార్గులు అన్నట్లయితే దేశమంతా కూడా చెడిపోయేదిగా ఉంటుంది. If parents all right, children will be all right. If the leaders all right, church also will be all right. తల్లిదండ్రులు దుష్టులైతే పిల్లలు దుష్టులైతారు, నాయకులు దుష్టులైతే సంఘంలోని వారందరూ కూడా దుష్టులు అవుతారు. So God wants, and this praying for, verse 3 says, praying for rulers is good and acceptable in the sight of God. 3వ వచనం చెప్తా ఉంది, ఇది మంచి, ఇది మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది అంటుంది. What is good? మరి ఏది మంచిదండి? Praying for all men is good. మరి అందరి కొరకు ప్రార్థించడం మంచిది. And also praying for kings and rulers is also good. రాజుల కొరకు, అధికారులందరి కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయటం మంచిది. అంతే మాత్రం కాదు, Lord wants one more thing to be done. మరి అంతేకాదు ఇంకొక సంగతి కూడా మనం చేయాలి. Verse 4, no, Lord wants. 4వ వచనం కూడా చూడండి, అక్కడ ప్రభు యొక్క కోరిక. అది ప్రభువు కోరికగా ఉంది. Who will have all men to be saved and come to the knowledge of the truth. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. What is Lord's desire? మరి ప్రభు యొక్క కోరిక He ఏమైంటుందండి? wants all men to be saved. అందరూ కూడా జ్ఞానం కలిగి ఉండాలి. Lord never wants a single soul to go to hellfire. మరి ఏ ఒక్క ఆత్మ కూడా నిత్య నరకాగ్నికి పోకూడదు అనేది దేవుని కోరిక. Because the Lord knows how dangerous it is, how horrible that hellfire would be. ఆ యొక్క నరకాగ్ని అనేది ఎంత అపాయకరమైనదో, ఎంతో ఘోరమైనదో ప్రభు బాగా ఎరుగును. It's an everlasting hellfire, అది నిత్యత్వం వరకు born మండేటువంటి burning అగ్ని. and burning and burning throughout eternity. నిత్యత్వం వరకు కూడా మండుచూ ఉండేటువంటి అగ్ని అది. Fire is not quenched. Worm will not die, fire cannot be quenched. మరి అగ్ని ఆరదు, పురుగు చావదు అని రాయబడింది. So terrible it is. మరి అది ఎంతవరకు ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. So therefore God doesn't want a single soul also to perish. అందుకే ప్రభు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, అగ్నిలో పడకూడదు అనేది కోరిక. So therefore we must have burden to pray for all. అందుకే అందరి కొరకు ప్రార్థించాలి అనేటువంటి భారమును మనం కలిగి ఉండాలి. 2 Peter 2వ పేతురు chapter 3 2వ పేతురు 3వ అధ్యాయం అండి, verse 9. 2వ పేతురు 3:9. The Lord is not slack concerning his promise. దేవుని Some men count slackness, but is long suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి మొదటి పేతురు చదువుతున్నారు, 2వ పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు
మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. God is long suffering, దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. waiting very patiently so that everyone may be saved. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని దేవుడు వేచి చూస్తుంటున్నాడు. That's why he is delaying his coming. అందుకనే ఆయన రాకడను ఆలస్యం చేస్తుంటున్నాడు. Because after he comes, the period of grace will be removed. ఎందుకంటే ఆయన వచ్చినట్లయితే కృపాకాలం గడిచిపోతుంది. No more salvation. ఇంకా అక్కడ రక్షణ ఉండదు. Only just judgment will be there. కేవలము తీర్పు మాత్రమే మిగిలి ఉంటుంది. So therefore, God is delaying his coming. అందుకనే దేవుడు తన రాకడను ఆలస్యం చేస్తుంటున్నాడు. Then further, which God they should know? ఏ దేవుని వారు తెలుసుకోవాలని Verse 5 says, 5వ వచనం there is చెప్తా one ఉంది. God and one mediator between God and men, the man Christ Jesus. Very specifically the Bible says, who is our Savior, who is our Creator, who is our God, in whom we believe, in whom we must trust. ఎవరిని తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు? ఒకే దేవుడే, ఒకే రక్షకుడే ఉంటున్నాడు. ఆయనే యేసుక్రీస్తు నరుడు అని ఇక్కడ ఉంది. Why only ఆయననే? ఎందుకు ఆయనే దేవుడు? This ఆయనే. world believes in so many gods. ముక్కోటి దేవతలు ఉన్నారంటారు. ఈ లోకంలో ముక్కోటి దేవతలు అంటుంటారు. But why the Bible declares only about one God? అయితే బైబిల్ గ్రంథము దేవుడు ఒక్కడేని ఎందుకు చెప్తా ఉంది? Because this Jesus Christ, he gave his life as a ransom unto many. మరి ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయనే మధ్యవర్తిగా ఉంటున్నాడు. ఆయన ద్వారానే ఎవరైనా రక్షణ పొందాలి. Ransom అనే మాట చదవండి. ఆ ransom అనే మాట చదవండి. ఆయనే మనకు విమోచనకర్తగా ఉంటున్నాడు. అరే అది చదవండి. ransom అనే మాట చదవమన్నాను కదా. 6వ వచనము, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే క్రయధనం. సమర్పించుకొనెను. He paid the ransom. ఆయన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. He paid the sum of money, large sum of money to release a captive. That is called his ransom. మరి చెర నుంచి విడిపించడానికి ఎంతో ధనము విమోచన క్రయధనముగా విడిపించినట్లుగా ఆయన తన్ను తానే సమర్పించుకున్నాడు. Sometimes these terrorist groups, they kidnap people. కొన్నిసార్లు ఈ టెర్రరిస్టులు వాళ్ళు కొంతమందిని చెరబడతా ఉంటారు. Then they will demand lumps of money. వారు 100 ఎవరైనా crores, 10 crores, 15 crores or 200 crores, 500 crores. We give, we will release him. మరి ఎవరినైనా కిడ్నాప్ చేసి ఎంతో ధనాన్ని వారు డిమాండ్ చేస్తూ ఉంటారు. We were in captivity of sin. మనం కూడా పాపం అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారం. We were in captivity of Satan. మనము సైతాను చెరలో ఉన్నటువంటి వారం. We were in the domain and kingdom of Satan, powers of darkness. మరి అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో చెరపట్టబడినటువంటి వారం మనం. We are walking our course of this world, the mannerism of the world, the custom, the traditions of this world. మరి యొక్క శాపంలో, లోకంలో ఉన్నటువంటి పాపంలో చెరలో ఉన్నటువంటి వారం మనం. లోక మర్యాద ప్రకారం నడుచుకునే వారం. లోక మర్యాద ప్రకారం మనం నడుచుకునే వారం. Jesus Christ, by his death on the cross of Calvary, by shedding his own precious blood, he paid that ransom. ఆ గొప్ప మొత్తాన్ని మన కొరకు ఆయన చెల్లించాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కల్వరి శిలువలో చిందించి మనల్ని విమోచించినాడు. What price can you fix for the blood of Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ఏ విధంగా వెల కట్టగలం? ఎంతని కట్టగలం? ఎంతని వెల కట్టగలం? Immeasurable. దాని కొలతలేనిది అది. For man's blood, for 1 point or 2 points, you may pay 1,000 rupees or 2,000 rupees, get a point of blood or 2 points of blood. But for the blood of Jesus Christ, immeasurable. We cannot fathom, we cannot calculate. It's so costly. ఒక మనిషికి రక్తం అవసరమైతే ఎంతో కొంత వెల చెల్లించి కొనుక్కోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెందినటువంటి ఆ యొక్క రక్తము ఎంత వెల ఇచ్చినా దానికి సాటి రానిది అది. Our life, our blood has temporal life. మన యొక్క జీవితము, మన యొక్క ప్రాణము, మన యొక్క రక్తము అది అశాశ్వతమైనది. రక్తంలో టెంపోరల్ లైఫ్ ఉన్నది. అది అశాశ్వతమైనటువంటి జీవం ఉండేది మన రక్తంలో. But in the blood of Jesus Christ there is eternal life. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నిత్య జీవం ఉంది. Soon after life diminishes from our body, what happens? మన దేహంలో నుండి ప్రాణం పోయిన వెంటనే రక్తం పోగానే ప్రాణం పోతుంది. రక్తమంతా పోగానే ప్రాణం పోతుంది. But Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభు blood did not clot. ఆయన యొక్క రక్తము గడ్డగట్టలేదు. With that blood he went into the heavenly place, offered on the mercy seat in the heavenly place to bring redemption for mankind. ఆయన చిందించినటువంటి అదే రక్తముతోనే పరలోకానికి వెళ్ళి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. That's why when Mary wanted to touch him, he said, Rabboni,
Don't touch me, Mary. I have not ascended into my Father and your Father, he said. అందుకనే ఆయన చనిపోయి పునరుత్థానులై తిరిగి లేచినప్పుడు మరి మరియా తన దగ్గరకు వస్తూ ఉంటే మరి నా దగ్గరికి రావద్దు, నేను ఇంకా పరదేశాలకు వెళ్ళలేదు అంటాడు. So he went and offered his blood on the mercy seat in heavenly place and came back in a fraction of a moment. కనుక పరమునకు వెళ్ళిపోయి ఆయన కరుణాపీఠం మీద తన రక్తమును ఒలికించి ఆయన తిరిగి వచ్చిన దేవుడు. Writing to the same Ephesus church elders, you know what he says? Acts chapter 20 verse 28. Please read Acts 20:28. అపోస్తల కార్యములు 20:28 వచనం. అపోస్తల కార్యములు 20:28 వచనం చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు స్వరక్తమిచ్చి సంపాదించిన తన He సంఘం shed his own blood, ఆయన తన స్వరక్తమును చిందించినాడు. not in others' blood, మరి ఇతరుల రక్తం కాదు, his own blood. తన సొంత With రక్తాన్ని that blood, ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆయన తన సంఘాన్ని సంపాదించుకున్నాడు. He brought redemption for the entire humanity. మరి మానవాళి అందరి కొరకు ఆయన విముక్తిని So ప్రసాదించాడు. therefore we must believe in this God, in this mediator, the Lord Jesus Christ. అందుకనే మనము ఈ దేవుని యందు, ఈ మధ్యవర్తి యందు, ఈ యొక్క ప్రభు అయిన క్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచుతాం. 7th verse, 1 Timothy chapter 2 verse 7. మొదటి తిమోతి 2:7 వచనము. చదవండి. మనం ఈ లోకములోనికి ఏమీ 1 Timothy 2:7. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. తెస్సలోనికే చదువుతున్నారు బ్రదర్. 1 Timothy chapter 2. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. Paul is saying నేను సత్యమే చెప్తున్నాను. చెప్పండి, నేను చెప్పండి. పౌలు అంటా ఉన్నాడు, నేను సాక్ష్యం ఇచ్చుటకై ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్య విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని అంటున్నాడు. నేను సత్యమే చెప్తున్నాను. I'm not telling lies. నేను అబద్ధం ఆడుట లేదు He is అంటున్నాడు. preaching the truth. ఇది నిజమే చెప్తున్నాను అంటున్నాడు. He is a real apostle, called by God, separated by God. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, పిలువబడినటువంటి వాడు అయినటువంటి పౌలు ఆయన సత్యమే చెప్తా ఉంటున్నాడు. A teacher of the Gentiles. మరి అన్యజనులకు బోధకుడుగా ఉన్నటువంటి వాడు. Peter and John, they were apostles to the Jewish nation, but Paul was an apostle to the Gentiles. పేతురు యోహానులు అయితే యూదులకు బోధకులుగా నియమింపబడ్డారు గాని, వారు అపోస్తలుడుగా నియమింపబడ్డారు గాని, పౌలు అయితే అన్యజనులకు బోధకుడుగా నియమింపబడ్డాడు. We have many verses, we have no time to see all that, but Paul is an apostle for the Gentiles. మరి దీనికి సంబంధించి అనేక వచనాలు ఉన్నాయి కానీ వాటన్నిటికీ సమయం లేదు. పౌలు అంటూ ఉన్నాడు, అన్యజనులకు బోధకుడుగా నియమింపబడితిని అంటున్నాడు. We shall see in Ephesians chapter 3 1 or 2 verses. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 3 3వ అధ్యాయము verse 8. 8వ వచనము. Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. మాట చదవండి. 8th verse లో ఉంది. Unto me, who am less than the least of all saints, is this grace given, that I should preach among the Gentiles the unsearchable riches of Christ. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. సో అన్యజనుల్లో ప్రకటించడానికి he was appointed by God. మరి అన్యజనులలో ప్రకటించడానికి దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. And he says, I am only speaking the truth. మరి నేను నిజమే చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన. When coming back to 1 Timothy chapter 2, మొదటి తిమోతి 2వ అధ్యాయానికి వద్దాం. verse 8, he sums up with these words. His prayer section is summing up like this. ఇక్కడ ఈ మాటలన్నింటినీ క్రోడీకరించి విధంగా చెప్తా ఉన్నాడు. ఈ ప్రార్థన యొక్క అంశాన్ని ఈ రీతిగా సమ్ అప్ చేస్తున్నాడు. ఈ విధంగా ఆయన చెప్తా ఉన్నాడు,
ప్రార్థన అని చెప్పండి. ఈ ప్రార్థన అంశాన్ని, ఈ ప్రార్థన అనే అంశాన్ని ఈ సమ్మింగ్ అప్ ఇన్ వర్స్ 8. ఆయన విశ్వాసముతో ఈ విధంగా ఈ సమ్మింగ్ అప్ ఇన్ వర్స్ 8. ఈ ప్రార్థన ఎలాగూ చేయవలెను అనేది ఆయన ఈ విధంగా చెప్తా ఉన్నాడు. 8వ వచనం, I will therefore that men pray everywhere, lifting up holy hands without wrath and doubting. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఎట్లా చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలంట? లిఫ్టింగ్ అప్ హోలీ హ్యాండ్స్. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. Some people when they lift in like a tradition, they lift their hands. మరి ఏదో ఆచారయుక్తంగా కొంతమంది చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటారు. Nothing wrong if they lift the hands. Moses also lifted his hands and prayed. ఆ విధంగా చేతులెత్తి ప్రార్థన చేయడంలో తప్పులేదు కానీ, but it be holy hands. అయితే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని అంటున్నాడు. Not external holiness. మరి బాహిరంగమైనటువంటి పవిత్రత కాదు. Because of virus we are washing our hands, we are sanitizing, that's good. ఈ యొక్క వైరస్ వచ్చినందుకు చేతులు మనము తరచుగా కడుక్కుంటాము, మంచిదే. Holy hand speaks about holy character. మరి పవిత్రమైన చేతులు అనేది పవిత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటుంది. there should be holiness in our personal life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత ఉండాలి. Without holiness we cannot see God. పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేం. God is holy. దేవుడు పరిశుద్ధుడు. So be therefore holy in all manner of conversation. కనుక మనము మాట్లాడే ప్రతి సంభాషణలో కూడా, సమస్త ప్రవర్తనలో కూడా పవిత్రులై పరిశుద్ధంగా ఉండాలి. 1 Peter chapter 1 14 to 16 we read. You can read afterwards. 1 Peter chapter 1 14 to 16. In all manner of conversation be holy, for I am holy. 1 పేతురు 1వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో 14 to 16. 14, 15, 16 వచనాల్లో అన్ని విషయాలలో పరిశుద్ధులై ఉండాలి, నేను పరిశుద్ధులనై ఉన్నాను అని రాయబడింది. Then Hebrews 12:14 says, follow holiness and peace, without which no man shall see the Lord. హెబ్రీ 12:14లో రాయబడింది, మరి సమాధానం లేకుండా దేవుణ్ణి ఎవరు కూడా చదవండి. పరిశుద్ధత సమాధానము లేకుండా, read as it is. ఈ వచనాన్ని నేను చదువుతాను. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు కూడా చూడడు. Moses saw God face to face. Moses saw God. మోషే దేవుని చూశాడు. Many men of God walked very intimately with God. మరి అనేక దైవజనులు దేవునితో ఎంతో సన్నిహితం కలిగి ఉంటున్నారు. Why? ఎందుకని? Because of holiness. ఎందుకంటే వారి పరిశుద్ధతను బట్టి. So our hands should be holy when we come for prayer. కనుక మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మన చేతులు పవిత్రంగా ఉండాలి. That means our character, our life there should be holiness in our life. దాని అర్థం ఏంటంటే మన యొక్క జీవితము, మన యొక్క వ్యక్తిత్వము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. Then without wrath. 1 Peter chapter 2 verse 8. We are meditating on that. కోపము లేకుండా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. First, what these are the prerequisites. మరి మనకు ముందుగా అవసరమైనది ఏంటంటే ప్రార్థనలో కోపం ఉండకూడదు. First is holiness, holy hands. మొదట పవిత్రమైన చేతులు. రెండవది without wrath. మరి కోపము లేకుండా, ఎవరి మీద కూడా కోపం ఉండదు. ఎవరి మీద కోపం ఉండొద్దు. Even in your శత్రువు also. మరి నీ శత్రువు మీద కూడా కోపం ఉండొద్దు. You should have that forbearance towards your enemies. మరి నీ యొక్క శత్రువులను సహించేటువంటి సహనం కలిగి ఉండాలి. Though they harm you, though work against you, they speak evil of you, they harm you, but yet you should not have any ill feeling about them. వారు నీకు హాని కలిగించినా, మరి వారు నీకు ఏం చేసినా కూడా వారిని సహించేటువంటి వారుగానే ఉండాలి. If you have any bitterness against anybody, God won't hear our prayer. ఇతరుల విషయమై నువ్వు ఏదైనా చేదు అనుభవం కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. I'm learning these things now in my life. నా జీవితంలో ఇటువంటి సంగతులు నేను ఎన్నో There are many people who harm me, talk against me, or do so many things, but I don't have any bitterness against anybody. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, నాకు హాని కలిగించాలనుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ వారందరి విషయంలో కూడా నేను ఏం కూడా చేయలేదు. I have learned everything to commit unto the Lord who judgeth righteously. మరి అన్ని సంగతుల విషయమే కూడా
ప్రభు దగ్గరికి వచ్చి ఆయన తీర్పు తీర్చేవాడు గనక ఆయన పాదముల చెంతకు రావడం నేను నేర్చుకున్నాను. 1 Peter మొదటి పేతురు chapter 2 మొదటి పేతురు verse 2వ అధ్యాయం 23. Please read verse 23. మొదటి పేతురు 2వ అధ్యాయం 23వ వచనం. 2వ అధ్యాయము 23వ వచనము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. This is what Jesus Christ did. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే పని చేశారు. People were accusing him, reviling him, mocking him, spitting upon him, beating him, doing all sorts of things. ప్రజలు ఆయనను దూషించినారు, ద్వేషించినారు, ఆయన మీద ఉమ్మేసినారు, అసహించుకున్నారు, తృణీకరించినారు. ఆయన కూడా దేవుడు ఆయన They challenged him. If you are Christ, save yourself and save others. They challenged, saying, if you are Christ, save yourself and save others. నీవు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకొని ఇతరులను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని కూడా దూషించినారు. But what did Jesus Christ do? దానికి ఆయన ఏమన్నాడు? He was silent. For everything he was silent. ఆయన మౌనం వహించినాడు. He did not retaliate. ఆయన తిరిగి ఏమి కూడా దూషించలేదు. He did not say a word. ఒక్క మాట కూడా ఆయన అనలేదు. He bore it patiently. ఆయన ఎంతో సహనముతో సమస్తం On భరించాడు. the contrary, what did he say? ఆయన ఏమన్నాడు? దానికి వ్యతిరేకంగా ఏమన్నాడు? దానికి వ్యతిరేకంగా ఏమన్నాడు? Father, forgive them, for తండ్రి, they know not what they do. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. If we only can do that, all our problems will be solved. మనం కూడా ఆ మాట అనగలిగితే, ఆ విధంగా చేయగలిగితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. We know these things, but we don't do these things. వీటన్నిటిని మనం ఎరుగుదాం కానీ మనం చేయము అవి. That is Luke Gospel, లూకా సువార్త chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. Luke Gospel, లూకా సువార్త 23వ అధ్యాయము verse 34. 34వ వచనము. చదవండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. They were doing with ignorance. ఆయన They were doing with ignorance. వారు ఎరగక చేస్తుంటున్నారు. Therefore the Lord said, Father, forgive them, for they know not what they do. అందుకే ప్రభు అన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమన్నాడు. And in 1 Peter 2:23, మొదటి పేతురు 2:23లో ఏం రాయబడింది? everything to God who judgeth righteously. తీర్పు తీర్చేటువంటి దేవుని చెంతకు సమస్తమును తీసుకురావాలి. We must learn that secret. మరి శత్రువులను ప్రేమించాలి. We must learn that secret of committing everything to the Lord. మరి దేవుని దగ్గరకు తీసుకొచ్చేటువంటి రహస్యాన్ని, సమస్తమును తీసుకొచ్చేటువంటి రహస్యాన్ని మనం ఎరగాలి. ఆయనకు అప్పగించుకునే రహస్యం మనం ఎరగాలి. Then you will be free. అప్పుడు మనము విడిపించబడతాం. You will be free from bitterness, anger, malice, wrath, all those things. మనకు ఉండేటువంటి ద్వేషము, అసూయ, పగ వాటన్నిటి నుంచి మనం Because the విడిపించబడతాం. Lord will take care of those people. ఎందుకంటే వారిని గురించి దేవుడే చూసుకుంటాడు. You need not worry about it. వారి గురించి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. Then your conscience is clear. మరి దాని యొక్క ప్రతిఫలము ఎంతో Your conscience will be clear. మరి నీ యొక్క మనసాక్షి. నీ యొక్క మనస్సాక్షి ఎంతో స్పష్టంగా ఉంటుంది. Your hands will be clean. మరి నీ యొక్క చేతులు పవిత్రపరచబడతాయి. So when you come for prayer, there should be holiness. There should be no anger on anybody, on any issue, on any problem, on any person. కనుక మనం ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎంతో పవిత్రమైనటువంటి చేతులు గలవారమై ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇతరుల విషయంలో ఏ విధమైనటువంటి అసూయ ద్వేషాలు కూడా కలిగి ఉండకూడదు. And no doubting. మరి ఏ విధమైనటువంటి సంశయం కూడా ఉండకూడదు. We should not doubt. మరి ఏ విషయంలో సంశయం ఉండకూడదు. Many times when we pray, with doubt we pray. అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు సందేహపడతా ఉంటాం. దేవుడు వింటాడా లేదా? దేవుడు వింటాడా లేదా? If you pray like that, it's only mechanical prayer, it's not a real prayer. ఆ విధంగా ప్రార్థన చేస్తే ఏదో యాదృచ్ఛికంగా చేసినట్టుగా ఉంటుంది, అది నిజమైనటువంటి ప్రార్థన కాదు. When you pray, we must believe that God has heard our prayer. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని నమ్మాలి. Though you don't have evidence, yet you must believe it. నీ ప్రార్థన వినిపించబడింది, దేవుడు విన్నాడు అనేటువంటి సాక్ష్యాధారం లేకపోయినా నమ్మాలి. Mark Gospel, మార్కు సువార్త chapter 11, మార్కు సువార్త 11వ అధ్యాయం అండి. verse 24. మార్కు సువార్త 11:24. చదవండి.
అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినిలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. అడిగినప్పుడు పొందినామని నమ్మాలంట. అడిగినప్పుడు వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. మనం అడుగుతాం కానీ నమ్మం. మనం అడుగుతాం కానీ నమ్మం. అందుకొరకే మనకు జవాబు రాదు. అందుకే మనకు జవాబు రాదు. సో వి మస్ట్, when you pray, you must believe that God has heard my prayer. మరి నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని తప్పనిసరిగా మనం నమ్మాలి. Then you will receive the result. అప్పుడు నువ్వు అడిగింది ప్రభు నుంచి పొందుకుంటావు. Secondly, రెండవది, when you come for prayer, నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు you must forgive all. నువ్వు అందరినీ క్షమించేవాడుగా ఉండాలి. See, read that verses also. 25, 26. 25, 26 వచనాలు కూడా చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. అన్ని విరోధ భావం పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఎప్పుడు విరోధ భావం పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? He will not. ఆయన అస్సలు ఆలకించాడు. So when you come for prayer, forgive all. కనుక ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు అందరినీ క్షమించాలి. Many of us have unforgiving spirit. మనలో అనేకులు కూడా క్షమించలేనటువంటి స్వభావం కలిగి ఉన్నాం. Before they ask, we must forgive. అడగకముందే, ఇతరులు వచ్చి అడగకముందే మనము In క్షమించాలి. our heart and mind. Sometimes we wait for teaching discipline, correcting people. We'll expect people to come and ask. So, but in our heart, we should not have bitterness. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇతరులు వాళ్ళే వచ్చి మనల్ని క్షమించాలి, అడిగినప్పుడే మనం క్షమిస్తాం అనుకుంటాము, కానీ మన హృదయం అయితే క్షమించడానికి సిద్ధంగా ఉండదు. సిద్ధంగా పడి ఉండాలా. మనమైతే నేను చెప్తాను, తెలుగు ఉండండి. క్రమశిక్షణ కొరకు ఇతరులు క్షమాపణ అడగాలని కొన్నిసార్లు మనం వేచి ఉంటాం. కానీ మనసులో మాత్రం ఆ వ్యక్తి క్షమాపణ అడిగినా అడగకపోయినా చేదు స్వభావము, కోపం వాళ్ళ మీద ఉండకూడదు. మనకు డిసిప్లిన్ సేక్ దే మస్ట్ ఆస్క్ అని వెయిట్ చేస్తాం అంతే. బట్ విరోధ స్వభావం మాత్రం ఉండకూడదు. దెన్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. వితౌట్ we should have holiness. మనము పరిశుద్ధత లేకుండా, we should not have any anger, మరి కోపం లేకుండా, we should not have any doubt when we come for prayer. మరి సంశయం కూడా లేకుండా మనము ప్రార్థనకు రావాలి. Now coming to Exodus chapter 17, నిర్గమకాండంలో కూడా మనం చదువుకున్నాము. అక్కడ here we read Moses lifting up his hands and praying. ఇక్కడ మనం చదువుకున్నాము, మోషే తన చేతులెత్తి ఉన్నట్టుగా మనం చూస్తాం. Exodus chapter 17, నిర్గమకాండము 17వ అధ్యాయం. From 8 to 16 we have read this passage. 8 నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. In a place called Rephidim, Amalek came and attacked Israel. రెఫీదిము అనేటువంటి ప్రాంతంలో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధం ఆడటానికి వచ్చారు. Rephidim means resting place. మరి రెఫీదిము అంటే విశ్రాంతి స్థలము. Israelites were resting in this place. ఇశ్రాయేలీలు అక్కడికి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. But Amalek came, disturbed them. అయితే అమాలేకీయులు వచ్చి వాళ్ళని కలవరపెట్టినారు. We should not disturb God's people. మరి దేవుని యొక్క ప్రజలను మనము కలవరపెట్టకూడదు. We should not disturb the peace of God's people. మరి We should not disturb the peace of the church. We should not disturb the peace of a family of God. దేవుని యొక్క ప్రజల సమాధానమును, సంఘం యొక్క సమాధానమును, దేవుని ప్రజలను మనము కలవరపెట్టకూడదు. I should contribute only peace, rest, well-being to the church. I should not bring confusion, perplexity in the midst of the church. మరి నేనేమైనా చేయగలిగితే సంఘములో కలవరము తీసుకురాకూడదు, మరి ఎవరికి కూడా అంతరాయము కలగజేయకూడదు, మరి సమాధానం లేనటువంటి పరిస్థితులు తీసుకురాకూడదు. Many times because our selfish desires are not fulfilled, we try to create trouble in the church. అనేక సార్లు మన యొక్క కోరికలు ఫలించని కారణంగా సంఘంలో మనము సమస్యలు మన తీసుకొచ్చేవారం. స్వార్థమైన కోరికలు, మన స్వార్థమైనటువంటి కోరికలు తీర్చబడటానికి మనం సంఘంలో కలవరం తీసుకొచ్చే వారంగా ఉంటాం. So God views such things very seriously. అయితే దేవుడైతే వాటిని ఎంతో తీవ్రంగా పరిగణిస్తాడు. So here Amalekites did the same thing. ఇక్కడ అమాలేకీయులు కూడా అదే విధంగా చేశారు. Then what happened? ఏం జరిగింది చూడండి. Moses said to Joshua, మోషే యెహోషువతో అన్నాడు, choose out men, go out, fight with the Amalekites tomorrow. I will stand on the top of the hill with the rod of God in my hand. మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన నేను.
So Moses chosen people and went to fight with the Amalekites. అప్పుడు మోషే కొంతమందిని మనుషులను ఏర్పరచుకొని అమాలేకులతో యుద్ధము చేయడానికి బయలుదేరాడు. Rod of God in the hand of Moses speaks about God's authority. దేవుని యొక్క కర్ర చేతిలో తన ఏం తెలియజేస్తుందంటే మోషే చేతిలో దేవుని కర్ర దేన్ని సూచిస్తుందంటే దేవుడిచ్చిన అధికారాన్ని సూచిస్తుంది. So with that rod he went to pray to God. కనుక దేవునికి ప్రార్థన చేయటానికి దేవుని యొక్క కర్రను తన చేతి పట్టుకొని పోయాడు. Joshua is in the forefront in combating, in facing the enemy. మరి యెహోషువ అయితే శత్రువులతో మొదటి వరుసలో ఉండి యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. But here Moses with the rod of God on the mount is praying unto God. ఇక్కడ మోషే కొండ మీద తన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Verse 11. 11వ వచనం. And it came to pass when Moses held up his hand that Israel prevailed. When he let down his hand, Amaleks prevailed. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. As long as he kept lift up his hands and praying, what happened? మోషే తన చేతులు పైకెత్తినంతసేపు ఏం జరిగిందండి? Israel was getting victory over Amalekites. ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద విజయం సాధించినారు. Because we can't keep our hands, because blood pressure will come, our hands will become heavy and they'll fall down automatically. You try and see. కొద్దిసేపు మనం చేతులెత్తి అలాగే ఉన్నట్లయితే ఆ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోయి బలహీన పడిపోయి కిందికి దించే వాళ్ళంగా ఉంటాం. They will become heavy and we'll put it down. మరి చేతులు భారమెక్కి వెంటనే కిందికి దించేస్తారు. So that's what happened to Moses. మరి అదే సంగతి జరిగింది మోషేకు కూడా. So when he let down his hands, కనుక తన చేతులను తను కిందికి దించినప్పుడు Amalekites were getting victory. వెంటనే అమాలేకీయులు విజయం సాధించడం మొదలుపెట్టినారు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? He took a stone. ఆయన ఒక రాతిని తీసుకున్నారు. He sat on it. మరి దాని మీద కూర్చున్నాడు. Aaron and Hur came and lifted up their hands, one side, another side like this. అహరోను హోరు ఇద్దరు కూడా చెరువు పక్కన వచ్చి తన చేతిని ఆధారంగా పైకెత్తి పట్టినారు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? Joshua discomforted Amalekites, మరి his people with the edge of the sword. యెహోషువ వెంటనే అమాలేకీయుల మీద విజయం సాధించినాడు. Because of this prayer of Moses, he lifted up his holy hands and prayed unto God. మోషే తన పవిత్రమైనటువంటి చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థించడం వల్లనే ఈ యొక్క విజయము సాధ్యమైంది. Therefore they built an altar there and called the name of the place as Jehovah Nissi. కనుక అక్కడ దేవునికి జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠమును కట్టినారు. దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. యెహోవా నిస్సి అంటే the Lord is my banner. యెహోవా నిస్సి అంటే యెహోవా నా ధ్వజము అని అర్థం. That means like a flag. Like we hoist the flag, a sign of victory. అదొక ధ్వజము అంటే ఒక జెండా, అది విజయానికి గుర్తుగా ఉంటుంది. విజయానికి గుర్తు. Why our nation on 15th of August and 26th of August they hoist the flag? It's a sign of victory. మనము జాతీయ జెండాను ఎందుకు ఆగస్టు 15వ తారీఖున ఎగరేస్తామంటే అది విజయానికి చిహ్నంగా ఉంటుంది. So God gave victory over the Amalekites through the prayer of Moses. కనుక దేవుడు మోషే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చినాడు, అమాలేకీయులను ఓడించినాడు. Moreover, అంతేకాకుండా God said he took a oath there. He passes a resolution. God is passing a resolution. దేవుడు ఒక నిర్ణయమును వారికి ఆజ్ఞాపిస్తుంటున్నాడు. Verse 16. 16వ వచనం చూడండి. And he said, because the Lord has sown that the Lord will have war with Amalekite from generation to generation. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. అంతటితో అయిపోలేదు. God has sown by himself. మరి దేవుడే వారి పక్షంగా ఉంటున్నాడు. Verse 16 చదవండి బ్రదర్. యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. సోన్ అనే మాట లేదా? For he said, because the Lord hath sown. చదవండి, పూర్తి వచనం చదవండి. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇంగ్లీష్లో సోన్ అంటే దేవుడు ప్రమాణం చేశాడంట. దేవుడు ప్రమాణం చేశాడు. ఏమని? అమాలేకులకు తరతరములు యుద్ధం ఉంటుందని. అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని దేవుడే ప్రమాణం చేశాడు. కమింగ్ టు 1 Samuel chapter 15.
మొదటి సమయాలు 15వ అధ్యాయం చూస్తే After God hath elected a king over Israel nation, ఇశ్రాయేలీల మీద దేవుడు ఒక రాజును ఎన్నుకున్న తర్వాత మొదటి రాజున మొదటి రాజుగా ఉన్నాడు ఆయన. Saul was the first king. సౌలు ఇశ్రాయేలీల మీద నియమింపబడినటువంటి మొదటి రాజు. What God hath sown in Exodus 17, నిర్గమకాండంలో దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో that he wanted to execute it through Saul, the first king of Israel, over the Amalekites. మరి మొదటి రాజు అయినటువంటి ఇశ్రాయేలు సౌలు రాజు ద్వారా ఆయన ఆ యొక్క ప్రమాణమును నిశ్చయపరుస్తుంటున్నాడు. Through Samuel now God is sending this message to Saul, the king of Israel. దేవుడు సమూయేలు ద్వారా ఈ యొక్క రాజుకు వర్తమానం ఇస్తుంటున్నాడు. See verse 3. 3వ వచనం 1 Samuel chapter 15 and verse 3. మొదటి సమయాలు 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పిల్లలనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గాడిదబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. God is telling to the king Saul through Samuel, go and wipe away Amalekites completely. దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్తా ఉంటున్నాడు, వారిని సమూలంగా నాశనం చేయమంటున్నాడు. In English we can annihilate అంటాం, కంప్లీట్ గా నిర్మూలం చేయమంటున్నాడు. మరి wipe them away totally, బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని or make them extinct, వారు లేకుండా రూపు లేకుండా చేయమంటున్నాడు వారిని. ఇంకా వారికి రూపు లేకుండా చేయమని బొత్తిగా తీసివేయమని చెప్తా ఉంటున్నాడు. Many years I did not understand అనేక సంవత్సరాలుగా నాకు అర్థం అవ్వలేదు. why God is so cruel. I thought దేవుడు ఎందుకు అమాలేకీయుల పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినాడు. He saying slay both man, woman, infant, suckling, ox, sheep, camel, ass, everything. ఆయన అంటున్నాడు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి అందరినీ కూడా నిర్మూలం చేయమంటున్నాడు. Later on, after many years, Lord made me to understand. ఆ తర్వాత దేవుడు నేను గ్రహించేటట్టుగా చేశాడు. Compare Exodus chapter 17, the passage which we read, 8th verse to 16th verse, to 1 Samuel chapter 15, then you will understand. మరి ఈ యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి సమయాలు 15వ అధ్యాయము రెండు కూడా పోల్చి చూసుకున్నప్పుడు అప్పుడు గ్రహించగలిగిన. Amalekites hindered God's people in their wilderness journey when they were resting. They came and attacked. That God has viewed very, very seriously. ఇశ్రాయేలీయులకు వారి యొక్క యాత్రలో ఈ యొక్క అమాలేకీయులు ఎంతో అడ్డుగా ఉన్నారు. అయితే దేవుడు వారిని దాన్ని ఎంతగానో తీవ్రంగా పరిగణించినాడు. అందుకనే దేవుడు అంతగా ఆగ్రహం కలిగి ఉన్నాడు. So we should not be hindrance to God's people. కనుక దేవుని ప్రజలకు మనము అడ్డుగా ఉండకూడదు. In their pilgrimage, in their resting place, we should not be hindrance. మరి దేవుని ప్రజలు విశ్రాంతి తీసుకున్నటువంటి చోట మనము వారికి అడ్డుగా కలవరంగా ఉండకూడదు. This privilege God has given to Saul, the first king of Israel. మరి ఈ యొక్క ఆధిక్యత మొదటి రాజు అయినటువంటి సౌలుకు దేవుడు ఇచ్చినాడు. But he failed it. అయితే He failed in that privilege. మరి ఆ యొక్క ఆధిక్యత కలిగి ఉండటంలో తను పడిపోయాడు. What did he do? ఏం చేశాడు ఆయన? He spared the best of the oxen, he spared the king, and only the wild and sickly animals he has slain. మంచి గొర్రెలను మంచి వాటన్నిటిని తీసుకొని మరి రోగగ్రస్తులైనటువంటి వాటిని బలహీనమైన వాటిని మాత్రమే నిర్మూలం చేశాడు. రాజును కూడా చంపలేదు. He did not slay the king of Agag. ఆయన పేరు రాజు, అమాలేకీయుల రాజు. రాజును కూడా ఆయన సంహరించలేదు. So God was displeased with Saul. మరి ఆగాగును కూడా ఆయన వదిలిపెట్టినందుకు ఆయనను సౌలును శిక్షించాల్సి వచ్చింది. God said your kingdom is removed. You can't continue to be a king any longer. దేవుడు అన్నాడు సౌలుతో, నీ యొక్క రాజ్యము నీ చేతి నుంచి తీసివేస్తా ఉన్నాను, ఇంకా నువ్వు రాజుగా ఉండటానికి ఏమాత్రం వీల్లేదన్నాడు. He disobeyed God. దేవునికి సౌలు రాజు అవిధేయుడయ్యాడు. He did not fulfill what God had commanded. దేవుడు తనకు ఆజ్ఞాపించినది తను విధేయత చూపలేదు. Many times we also do that. మనం కూడా అనేక సార్లు we make amendments. For God's commandment we make amendments. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము అప్పుడప్పుడు దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటుంటాం. సవరించుకుంటా ఉంటాం. We should not use our own mind, your own understanding and make amendments. We must obey implicitly what God says.
దేవునికి విధేయుల మొగుటలో మన సొంత జ్ఞానాన్ని ప్రయోగించి వాటిని మనము సవరించుకొని మనకు అనుకూలంగా మార్చుకోకూడదు. So God says, I have rejected you being the king of Israel. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకు నేను నిన్ను నిరాకరించితిని అన్నాడు. But he was crying, he was pulling the garment of Samuel. అయితే సౌలు రాజు సమూయేలు యొక్క వస్త్రము చెంగును పట్టుకొని వేలాడుతూ ఉంటున్నాడు, చినిగిపోయేటట్టుగా వేలాడాడు. Honor me before the people, honor me before the people, honor me before the people. ప్రజల ఎదుట నన్ను గణపరచు అని మాటి మాటికి అంటా ఉన్నాడు. Many times we want honor without obedience. మరి అనేక సార్లు మనము అవిధేయులటం వల్ల ఘనత రాదు మనకు. మనం ఘనత కోరుతాం కానీ దేవునికి విధేయత చూపం. మనం ఘనత కోరుకునే వారంగా ఉంటాం కానీ దేవునికి విధేయత చూపం. If you want real honor from God, you must obey God fully. మరి దేవుని చేత నువ్వు గణపరచబడాలనుకుంటే దేవునికి విధేయుడవ్వాలి. See please verse 23. 22-23 read. 1 Samuel chapter 15, 22-23. Important verses. 23వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటైన పాపంతో సమానము. 22 మొదటి చదవండి. 22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు. So many times we think our sacrifices, our offering, our service, through our service we want to appease God. మనం అనేక సార్లు అనుకుంటుంటాము, మనము ఇచ్చేటువంటి కానుకల ద్వారా, మనం చేసేటువంటి సేవ ద్వారా దేవుని సంతోషపరచవచ్చు అనుకుంటుంటాం. Without obedience in our life, దేవుని మన జీవితంలో విధేయత లేకుండా దేవుని no sacrifice, no service can compensate obedience to God. Obedience to God. So remember this. మరి దేవునికి విధేయత చూపుట అనేది ఏ విధమైనటువంటి సేవ గాని, ఏ విధమైనటువంటి సమర్పణ గాని, దాన్ని you may give lakhs of rupees, crores of rupees to God, but if there is no obedience in your life to God and His word, that money will not help you at all. That sacrifice will never help you. నువ్వు దేవుని సేవ కొరకు లక్షలు కోట్లు ఇచ్చినా కూడా దేవునికి విధేయత కలిగి ఉండకపోతే అవంతా కూడా వ్యర్థమే. God doesn't want sacrifice. God wants obedience first. దేవునికి కావాల్సింది అర్పణలు కాదు కానీ దేవునికి కావాల్సింది విధేయత. That's what Brother Bhaksing used to say. అందుకే భక్సింగ్ గారు అనేవారు, చెప్పం మనకు డబ్బులు కావాలి కనుక చెప్పం, మనకు డబ్బులు కావాలి లేకపోతే చెప్పం. You know what Brother Bhaksing used to say? భక్సింగ్ గారు ఏమనేవారు తెలుసా? Make sure offering time చెప్పేవాడు, make sure primarily you offer your body, you offer yourself to God completely, your spirit, soul and body, then only put offering. Otherwise God doesn't want your money, he used to say. God doesn't want your money. దేవునికి నువ్వేమైనా సమర్పించాలనుకుంటే ముందుగా నీ యొక్క దేహాన్ని, నీకున్న సమస్తాన్ని దేవునికి సమర్పించు. నీ ఆత్మను, నీ ప్రాణాన్ని, నీ శరీరాన్ని సజీవ బలిగా దేవునికి మొదట అర్పించుకో, దాని తర్వాతనే సందయి, లేకపోతే నీ డబ్బు అవసరం లేదని చెప్పేటోడు. అర్థమైందా? సో అవర్ సాక్రిఫైస్ విల్ బి ఆఫ్ నో యూస్ ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ అ లైఫ్ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్. మరి దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపకుంటే, దేవుని వాక్యానికి మనం విధేయత చూపకుంటే, మనం చేసేటువంటి, మనం ఇచ్చే సమర్పణ, మన సేవ ఏది కూడా దేవునికి అక్కర్లేదు. టు ఒబే ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మరి సమర్పణ కంటే విధేయత చూపుట శ్రేష్టం. అండ్ టు హర్కన్ దెన్ ద ఫ్యాట్ ఆఫ్ రామ్స్. verse 22 last part. మాట వినుట శ్రేష్టము. చదవండి. hearken than the fat of rams. verse 22 last part. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినాలి, దేవుని మాట. Matthew's Gospel, put your finger here, turn to Matthew's Gospel, chapter 17 and verse 5. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. అతడు ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడనే ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఈయన మాట వినుడి. So my dear brothers and sisters, we must hear the Lord's voice. ప్రియ సహోదరి సహోదరుడా, hear ye him. ఈయన మాట వినుడి. నేను చిన్నప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, దిస్ వాజ్ ఆల్సో థీమ్ ఫర్ వన్ ఆఫ్ ద కాన్వకేషన్. హియర్ ye him. Matthew 17 verse 5. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము.
ఆల్ ఇండియా చెప్పండి, అది ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్లో థీమ్గా ఉండింది, నాకు జ్ఞాపకం ఉంది. మరి ఈ యొక్క ఆల్ ఇండియా కాన్వకేషన్లో ఈ యొక్క వాక్యము ప్రధానమైనటువంటి అంశంగా ఉండింది. హియర్ ఈ హిమ్ అని, మరి ఈయన మాట వినుడి పాట కూడా ఉంది. ఈయన మాట వినుడి నేడు, ఈయన మాట వినుడి, ఈయన ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి నేడు, ఈయన మాట వినుడి. సో వి మస్ట్ హార్కన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ కనుక and offering the fat of ram. మనము బలులు అర్పించట కంటే దేవుని మాట వినాలి, ఈయన మాట వినుడి. Verse 23. మరి 20 Samuel మొదటి chapter సమూయేలు 15 verse 23. 23వ వచనము, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపంతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. చాలు. Rebellion. We are living in days of rebellion. మనము తిరుగుబాటు చేసేటువంటి దినాల్లో ఉంటున్నాము, ఎక్కడ చూసినా తిరుగుబాటే. Rebellion in the name of democracy. We rebel against God, rebel against God's people, against the leadership, rebel everywhere. ప్రజాస్వామ్యం అనేటువంటి మాట చెప్పుకుంటూ నాయకులకు తిరుగుబాటు, ఎక్కడ చూసినా తిరుగుబాటే చేస్తూ ఉంటున్నాము. చర్చిలో కూడా తిరుగుబాటు, సంఘంలో కూడా, ఫ్యామిలీస్ తిరుగుబాటు, మరి కుటుంబంలో తిరుగుబాటే. సో బట్ వి మస్ట్ ఒబే గాడ్. కనుక మొదట దేవుని మాట వినాలి, obey God's word. దేవుని మాట వినాలి. Otherwise, లేదంటే what type of sin is? Rebellion is what type of sin it is? తిరుగుబాటు అనేది ఏ విధమైనటువంటి పాపం అండి? Sin of witchcraft. మరి అది సోదె చెప్పుట అను పాపంతో సోదె చెప్తారు, చాలా మంత్రాలు చేసి ఇస్తారు. చాలా మంది మంత్రాలు, ఇప్పుడు క్రైస్తవులు కూడా పోతారు. ఐ డోంట్ నో హౌ మెనీ బిలీవర్స్, హౌ మెనీ క్రిస్టియన్స్ గో, మంత్రాలు చెప్పించుకుంటారు, తాయితాలు కట్టించుకుంటారు. మరి such things are sinful before God, abominable before God. సోదె చెప్పుట, భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయము, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపం. And it also says stubbornness. అంతేకాకుండా మూర్ఖతను అగుపరచుట. What is it? Iniquity and idolatry. మూర్ఖతను అగుపరచుట ఏంది అది? చెప్పు. అది మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానం. అది మూర్ఖత ఉంటే ఏంటిది? మూర్ఖత అంటే ఏంటండి? దేవతలకు ఆరాధన చేసినట్టు, విగ్రహారాధనతో సమానం. యు నీడ్ నాట్ బౌ బిఫోర్ an idol. మనము విగ్రహాలకు ఆరాధించాల్సిన పని లేదు, కానీ But if you are stubborn, అయితే మూర్ఖత కలిగి ఉంటే చాలు. stubborn towards God, stubborn towards God's word, that means is your idol worshipper. దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల మనము మూర్ఖతను కలిగి ఉంటే అది విగ్రహారాధనతో సమానం. And also Samuel is saying the second part of that verse. మరి రెండవదిగా మనం చూసినప్పుడు సమూయేలు ఆ రెండవ భాగంలో ఈ రీతిగా చెప్తున్నాడు, అదే వచనంలో, because thou hast rejected the word of the Lord, he hath also rejected thee from being the king. ఆ రెండవ భాగంలో చూస్తే 23వ వచనంలో, ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. అయిపోయింది నీ కథ, నీ రాజుత్వం పోయింది, ఇంకా నువ్వు రాజుగా ఉండలేవు, నీ కథ అయిపోయింది. What God has sown in Exodus 17, God wanted to execute it through this first king of Israel, Saul, but Saul failed it. దేవుడు ప్రమాణము చేసినటువంటి ఆ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ప్రమాణం చేసినది ఈ యొక్క మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో దానిని తీర్మానిస్తుంటున్నాడు. దాన్ని ఆధిక్యత సౌలుకి రాజుకి ఇచ్చాడు. ఆ యొక్క సౌలుకు ఆధిక్యత ఇవ్వబడింది. But he did not fulfill it. He did not consider it as a privilege. మరి దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను తను ఆధిక్యతగా పరిగణించలేదు. And God said, I will give it to your neighbor. దేవుడు అన్నాడు, నీ యొక్క పొరుగువానికి సింహాసనం ఇస్తాను. Verse 28. 1 Samuel chapter 15 verse 28. మొదటి సమూయేలు 15:28 వచనము. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. చూసాడా, నీ పొరుగువానికి ఇచ్చేస్తానన్నాడు. నీ చేతుల నుంచి తీసేస్తాను నీ రాజ్యం, నీ అధికారం నీ పొరుగువానికి ఇస్తాను. In the 16th chapter, he has chosen David, a shepherd boy, to be the king of Israel. 16వ అధ్యాయంలో గొర్రెల కాపరి అయినటువంటి దావీదును దేవుడు రాజుగా ఎన్నుకుంటాడు. So prayer, how should we pray? మన ప్రార్థన ఏ విధంగా ఉండాలండి? Lifting up our holy hand. మరి పవిత్రమైన చేతులు ఎత్తినట్టుగా without ఉండాలి. wrath. మరి ఏ విధమైనటువంటి కోపం ఉండకూడదు. Without doubting. ఏ విధమైన సంశయం ఉండకూడదు. Always forgiving others. ఎప్పుడు ఇతరులను క్షమించినట్టుగా ఉండాలి.
Don't have any ill feeling against anybody. మరి ఎవరి విషయంలో కూడా విరోధ స్వభావం కలిగి ఉండకూడదు. Commit everything to God who judgeth మరి righteously. సమస్తమును దేవునికి సమర్పించుకోవాలి. Obey God. దేవునికి లోబడాలి. Obey God's word. దేవుని వాక్యానికి లోబడాలి. Then our Christian life will be exemplary to others. అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితము ఎంతో మాదిరికరంగా ఉంటుంది. Second part we shall continue next Thursday. రెండవ భాగము వచ్చే గురువారం రోజున చూస్తాం. Shall we pray? ప్రార్థించుకుందాం. ప్రేమల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ,